మీరు ఏ గ్రామాన్ని తీసుకున్నా లేదా ఏ సిటీని తీసుకున్నా క్రైస్తవుల 100 ఇళ్లు ఉంటే 100కి 100 ఇళ్లలో బైబిల్ ఉంటుంది. కానీ హిందూ గ్రంథాలైన ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, భగవద్గీత, రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మనుస్మృతి, భాగవత పురాణం, విష్ణు పురాణం, శివ పురాణం, మార్కండేయ పురాణం, బ్రహ్మ పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, నారద పురాణం, అగ్ని పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం, ఇవి కనీసం 10 ఇళ్లలో కూడా ఉండవు. ఇవన్నీ పూర్తిగా చదివిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అసలు ఇన్ని గ్రంథాలు ఉన్నాయని కూడా ఒక 100 మందిని తీసుకుంటే కనీసం అందులో 50 మంది కూడా తెలియదు. అంతెందుకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, శివపురాణం, బ్రహ్మ పురాణం, విష్ణు పురాణం, ఈ మెయిన్ టాప్ గ్రంథాలు కూడా కనీసం 10 ఇళ్లలో కూడా ఉండవు. కానీ మా హిందూ గ్రంథాలు బైబిల్ కంటే గొప్పవి అంటారు. అసలు గ్రంథాలు చదవరు, అందులో ఏముందో తెలియదు, అవి వాళ్ళ మనసులో ఉండవు, ఇంట్లోనూ కూడా ఉండవు. కానీ కొంతమంది బైబిల్ మాత్రం పరిశుద్ధ గ్రంథం కాదంటారు, బూతు బుక్ అంటారు, యేసు దేవుడు కాదంటారు, ఇష్టం వచ్చినట్లు బూతులు తిడతారు, క్రిస్టియన్స్ ని అవమానిస్తుంటారు, బైబిల్లో మనుషులు చేసిన తప్పులను చూపించి బైబిల్ అసలు చదవలేము అంటారు. ఒక ప్రశ్న, నిజాయితీగా ఆలోచించండి. వారి పవిత్ర గ్రంథాలు అంటున్నవి జీవితంలో ఒక్కసారి కూడా పూర్తిగా చదవని వ్యక్తికి ఇంకో మత గ్రంథం గురించి తీర్పు చెప్పే హక్కు ఎంతవరకు ఉంటుంది? తన ఇంట్లో తన మత గ్రంథాలు కూడా లేకపోయినా ఇంకొకరి పవిత్ర గ్రంథాన్ని అవమానించడం జ్ఞానమా లేక ఓర్వలేనితనమా? కొంతమంది మత ఉన్మాదులు మాత్రం తమ మత గ్రంథాలను సరిగా చదవరు. అన్ని గ్రంథాలను చదవకుండానే వాటిలో ఏముందో తెలియకుండానే బైబిల్ గురించి విమర్శలు చేస్తుంటారు. ఒక గ్రంథాన్ని విమర్శించే ముందు దానిని చదవాలి, దాని సందర్భాన్ని అర్థం చేసుకోవాలి, రచయితల ఉద్దేశాన్ని తెలుసుకోవాలి. చాలా మంది బైబిల్లో ఉన్న కొన్ని సంఘటనలను చూపించి ఇందులో హత్యలున్నాయి, వ్యభిచారం ఉంది, అబద్ధాలున్నాయి కాబట్టి ఇది పవిత్ర గ్రంథం కాదు అంటారు. కానీ వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే బైబిల్ పాపాన్ని దాచిపెట్టే గ్రంథం కాదు, పాపాన్ని బయటపెట్టి దాని ఫలితాన్ని చూపించే గ్రంథం. కాబట్టి బైబిల్ మనిషిలోని మైనస్లను ఎత్తి చూపుతుంది, అలాగే అలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అని స్ట్రిక్ట్ రూల్స్ పెడుతుంది. అందువల్లే దీనికి ఇంత వ్యతిరేకత ఉంది. అలా కాకుండా నీకు నచ్చినట్లే బ్రతుకు, నీకు నచ్చినట్లే సుఖాలు అనుభవించు, తప్పులు చేయి, మోసాలు అన్యాయాలు చేసి డబ్బు సంపాదించుకో, నువ్వు ఎన్ని తప్పులు చేసినా నీకు స్వర్గం మాత్రమే ఇస్తాను, ఇలా చెప్పి ఉంటే ఈ మతోన్మాదులకు బైబిల్ అద్భుతంగా కనిపించేదేమో. కానీ బైబిల్ చెప్పేదేమో నీ పొరుగువాడిని ప్రేమించు, క్షమించు, బీదలకు సహాయం చేయి, తల్లిదండ్రులను సన్మానించు, అవసరంలో ఉన్నవారిని ఆదుకో అని. కానీ వాళ్ళకది చేత కాదు. నాకు నా కులమే కావాలి, నా కులపోడే దేవాలయాలు రన్ చేయాలి, నా కులపోడే రాజకీయాల్లో ఉండాలి, నా కులపోడే వ్యాపారం చేయాలి, నా కులపోడే అన్ని రంగాల్లో అందరికంటే పైన ఉండాలి. ఇవి వీళ్ళకి తెలిసిన ధర్మవాక్యాలు. జీసస్ ను దేవుడిగా నమ్మకపోవచ్చు, అది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. కానీ బైబిల్ చదవకుండా, అర్థం చేసుకోకుండా, పరిశీలించకుండా అవమానించడం మాత్రం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీరేమంటారు? కామెంట్స్ లో చెప్పండి.